హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తిదేవి బ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను రైస్ అయితే పొయ్యి మీద పెట్టుకొని పప్పు నానబెట్టుకొని పప్పులో 2 పచ్చిమిర్చి వేసి కుక్కర్లో పెట్టానండి. రైస్ ఉడికాక వార్చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. పప్పు టమాటీ వండుతాను, అరటికాయ అయితే ఫ్రై చేస్తాను. పప్పు అయితే ఉడికిపోయింది, పక్కన తీసి అరటికాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవ్వండి, కూరగాయలన్నీ కోసేసుకున్నాను, ముందుగా రెడీ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఫస్ట్ అరటికాయ ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఈ టైంలో కుక్కర్ ఆవిరంతా వదిలేస్తుంది కదా, అప్పుడు పప్పు టమాటీ వండేస్తాను. అయితే పండగ వచ్చింది కదండి, జనవరి నెల. ఈ జనవరి నెల అంతా ఎందుకో నాకైతే మైండ్ అప్సెట్లో ఉంటుంది, ఎందుకో తెలీదు. జనవరి 9న మా అమ్మగారు చనిపోయారు. అంటే ఇప్పుడు కాదులేండి, 2018లో చనిపోయారు. ఇప్పటికి 8 years అవుతుంది. కానీ ఎందుకో ఈ పండుగలో అందరూ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్తారు కదా, ఇంకా ఎక్కువగా గుర్తొచ్చేస్తుందండి మా అమ్మ నాకు. పండగకి పిలిచేది, దసరాకి పిలిచేది, రండి ఫోన్ చేసి అందరు నలుగురు వచ్చేయండి పండగకి అని పిలిచేది. జనవరి 26న అమ్మాళ్ళ ఇంటి దగ్గర పండగ అవుతుందండి, అది తీర్థము అంటారు కదా, ఆ పర్సు అవుతుంది. ఆ పర్సుకి కూడా పిలిచేది. వాళ్ళ అల్లుడికి గారెలు అంటే ఇష్టమని గారెలు చికెను వంటిది, చక్కగా ఉండి వాళ్ళని. ఇప్పుడు ఎవరు పిలిచిన వాళ్ళు లేరు, ఉన్నారు అన్నయ్య వదిన అందరూ ఉన్నారు, కానీ అమ్మ పిలిచినంత బాధ్యతగా వాళ్ళు పిల్లరు కదా. మా అమ్మ చనిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిలిచాడండి, అది తీర్థానికే పిలిచాడు అన్నయ్య. 2 సంవత్సరాలు బట్టి పిలలేదు. మొన్న అయితే ఏడుస్తూనే ఉన్నానండి, అలా ఎందుకో ఏడుస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేసింది, పిలవలేదు అన్నట్టుగా. జనవరి 26 సోమవారం వచ్చింది కదా, ఆదివారం ఏమన్నా పిలుపు వస్తుందేమో అని ఎదురు చూశాను, పండగకి రండి అని. రాలేదు, ఇంకా అలా ఏడ్చుకొనే ఉన్నాను. అంటే అమ్మ పిలుస్తుంది బాధ్యతగా, అన్నయ్యకి వదినకి ఏం బాధ్యత ఉండదు కదా, పిలుస్తారు లేకపోతే లేదు. నేను ఇంకా అలా ఇంట్లోనే ఉండిపోయాను. ఎందుకో మా ఆయన మా పిల్లలందరూ మంచోళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు, కానీ ఆ లోటేటో నాకు తీర్చుకోలే. ఆ లోటు అయితే నాకు ఉండిపోయింది అనమాట, పుట్టింటి లోటు. అమ్మకు ఇంకొద్దిగా సంవత్సరాలు బతుకుంటే అమ్మ చూడడానికైనా ఇంటికి వెళ్ళేదాన్ని, అమ్మాళ్ళ ఇంటికి. కనీసం మాట సబ్బుకైనా పిలిచేది నన్ను అన్న బాధ అయితే నాలో ఉండిపోయింది. ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. నాకే ఇలా అనిపిస్తే చిన్నప్పుడే తల్లిని చనిపోయి తల్లి లేని వాళ్ళకి ఇంకెంత బాధపడతారో అనేసి ఆలోచించాను. మళ్ళీ నేను ఒక దీనిలోకి రావడానికి కొద్దిగా టైం పట్టిందండి, 2-3 రోజులు. అంత ఏడ్చుకొని ఉన్నాను. మళ్ళీ ఏడ్చింది కూడా మా ఇంట్లో ఎవరికి తెలియకూడదు కదా, అందుకే ఇక్కడైతే బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి వేస్తానండి. కాయగూరలు అవి కట్ చేశాను కదా, పూలదండ దేవుడి పటానికి వేసింది, అవన్నీ మొక్కలకైతే వేసేస్తానండి. బియ్యం కడిగిన నీళ్ళు అయితే పైన మేడ మీద మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకి వేస్తాను. ఇలా ఈ 2 మొక్కలు మొన్న వేసాయండి, వేస్తాను. ఈ కాయగూర తొక్కు పూలదండ ఇవన్నీ కిందన మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకి వేసేస్తాను. గత్తంలో తయారవుతుంది కదా, కిందకి వెళ్ళి వేసేస్తాను. పని అంతా కంప్లీట్ అయిపోయింది, వంట అయిపోయింది, ఇంకా ఎక్కడ పని అక్కడ అయిపోయింది. చాలా గుర్తొచ్చి ఏడ్చి ఎందుకో నాకు ఏడ్చిన విషయం కూడా ఇంట్లో ఎవరో తెలియకూడదు అనుకున్నది. పని చేసుకుంటూ నాలో బాధపడుతూ ఏడ్చేదాన్నండి. ఇప్పుడైతే పని అయిపోయింది. నైటు అన్నం మిగిలిపోతే వామన్నం చేసుకున్నాను, తింటున్నాను అన్నమాట. ఇప్పుడు
అదే ఎంత బాధపడ్డానంటే మళ్ళీ నాలో నేను ఒక దీనికి రావడానికి కాన్షియస్లోకి రావడానికి టైం పట్టింది. అంత ఏడుపు వచ్చింది అన్నమాట. నాకేమీ పెట్టకపోయినా పర్వాలేదు, ఇంటికి ఒక్కరోజైనా వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.